ప్రదేశమున ధాన్యరాశిలో పూర్ణకుంభము నుంచి 20 యొక్క సూస్త్రంబుల చేత చుట్టి పట్టు పుష్పంబుల చేత కప్పియుంచి నవరత్నంబులను గాని శక్తి కొలది సువర్ణంబులు గాని ఉంచి గంధ పుష్పాక్షంతలతో నమస్కరించి 21 మంది బ్రాహ్మణులను పిలిపించి పాద ప్రక్షాళనాది కృత్యములు ఆచరించి కూర్చుండ వినియోగించి అతడు కేదారదేవుని ప్రతిష్ఠింపజేసి చందనాగలు కస్తూరి కుంకుమ ఆదులను గ్రంథమును నానావిధ పుష్పంబులను తాంబూలములను వస్త్రంబులను నివేదన వనరించి యథాశాస్త్రంబుగా దోపదేవాదులచే వచ్చించి ఏకవిశంతి సత్యాకంబులైన భక్ష్య భోజ్య సోష్య లేహ్యాదులను కదలి పర సామ్రాది ఫలంబులను నైవేద్యమును చేసి తాంబూలములు వసంగి చక్కగా సూస్త్రంబులు చేసి బ్రాహ్మణులకు యథాశక్తిగా దక్షిణలిచ్చి వ్రతమును లెస్సగా సమిష్టించి ఈశ్వరునకు సమసంతృష్టి చేసిన యెడల ఆ వృషభధ్వజుండు ప్రీతుండై నీవు కోరిన వరములు లివ్వగలడు అని వసించి ఆ కాత్యాయనుండు నటులనే యగుగాక అని ఆచరించెను. అంత పరమశివుండు సంతుష్టాంతరంగుడై అచటికి దేవగణాదుల తోడను నా శరీరార్థమును నీకు ఇచ్చేదనని ఇవ్వగా ఆ పార్వతీదేవి ఉప్పొంగి శంకర దేహార్థమును పొంది లోకానుగ్రహము చేయదలంచి తన పతియగు పరమశివునితో ఏ వ్రతమును ఆచరించు వారులకు సకలాభీష్ట సిద్ధి కలుగునట్లు అనుగ్రహించినని ఎల్లప్పుడూ ఆచరించురనగా నటులనే అగుగాక అని అంగీకరించి శివుడు పరమ సంగములతో కూడి నచట సంతర్హితుండై మరి కొంతకాలమునకు శివభక్తి యుక్తుండై చిత్రాంగదుండగు గాంధర్వుండు నందికేశ్వరుని వలన నా వ్రతచర్య క్రమం పెరిగి మనుష్య లోకమున కుండువారులకు ఉపదేశించవలెనని నిత్యగలవాడై ఆజ్ఞాపించి పట్టణమును కేగి వజ్రదంతుండగు రాజునకు ఈ వ్రతమును ఉపదేశించి అతడు ఆ వ్రతమును కల్పోక్త ప్రకారముగా నాచరించి సర్వభౌముండాయను. మరి కొంతకాలమునకు నా పట్టణమున నున్న వైశ్యనకు పుణ్యవతియు భాగ్యవతియునకు నిరుగురు కుమార్తెలు కలిగిరి. వారిద్దరును తండ్రి దగ్గరకు పోయి కేదారవ్రతం ఆచరించుటకు మానతీయమని వేడుగా నా తండ్రి అమ్మ నేను మిగుల దరిద్రుడను, సామాగ్రి లేమిం చేసి మీరా తలంపు మానుకునుడనగా ఓ తండ్రి మీ అనుజ్ఞయే మాకు పరమపదము కాన ఆనతీయమని సెలవు పిచ్చుకుని ఒక వటవృక్షము వద్ద కూర్చుండి ప్రతిసరము కట్టుకుని యథావిధిగా పూజించి వారుల భక్తికి మెచ్చి ఈశ్వరుండు వలయు సామాగ్రిని ఇచ్చెను. అంతటా వారులు చక్కగా వ్రతమును ఆచరించుట వలన మహాదేవుండు ప్రీతుండై ఆ కన్యలకు ఆయురారోగ్య ఔషధ్యములను దివ్యరూపములను ఒసగి అంతర్ధానుండాయను. పిమ్మట నా వ్రతమహత్యంబు వలన ఉజ్జయిని పట్టణమున వేలుతున్న రాజు పుణ్యవతియగు కన్యను సోళభూపాలుండు భాగ్యవతి అను కన్యను పాణిగ్రహణము అనర్చుకునిది. అందువలన ఆ వైశ్యుండు ధన సమృద్ధి కలిగి సామ్రాజ్య సంపదలను పుత్రులను పొంది సుఖంబుగా ఉండెను. కొన్ని నాళ్ల పిదప రెండవదైన భాగ్యవతి అన్నది ఔశ్వర్య మదమోహితురాలై కొంతకాలమునకు నా వ్రతమును విడిచెను. అందువలన భాగ్యహీనురాలై పుత్రుని తోడ పెనిమిటి తోడ వెడలనంపబడి అడవిలో తిరిగి సంచారకిన్నురాలై ఒక బోయవాని ఇల్లు చేరెను. అచ్చట పుత్రుని చూసి నాయన నా అక్కయ్యకు పుణ్యవతి ఉజ్జయిని పురపు రాజును వివాహమాడి ఉన్నది, నీవచ్చడికి పోయి మన సంగతి వివరించి బ్రతుకు తెరువునకై తగినంత ధనమును తీసుకుని శిఖిరంబుగా రమ్మనగా అతడు ఆ పట్టణమునకు పోయి పెద్ద తల్లితో తన తల్లి యొక్క దుస్సహంబగు కష్టములను తెలుపుచూ పుణ్యవతియు అతని చేతికి విస్తారంబుగా ధనమునిచ్చెను. అంతనతండు ఆ ధనమును తీసుకుని వచ్చుచుండగా మార్గమధ్యమున అదృశ్య రూపుండైన ఆ దేవుని వలన నా ధనము అపహరింపబడగా నతండు మిగుల మరలా పెద్ద తల్లి కడకి ఏకించి ఆ వృత్తాంతమును విన్నవించి మరికొంత ధనమును సంగ్రహించుకుని వచ్చాను. ఆ ధనమును కూడా హరింపబడగా దూయమాన మానసుండై
నిలవబడి ఉన్న వానితో ఈశ్వరుండదృశ్యుండై, ఓ చిన్నవాడా, వ్రతభ్రష్టులకు నీ ధనంబు గ్రహింప నలవి కాదని చెప్పాను. ఆ మాటలు విన్న విస్మయం బంది ఆ చిన్నవాడు మరల ముందు వలనే ఉజ్జయిని పట్టణమునకు జని ఈశ్వరోక్తంబ వృత్తాంతమును పెద్దతల్లికి తెలుపంగా, నా పుణ్యవతి ఆలోచించి పుత్రుని చేత కేదారవ్రతంబును ఆచరింపజేసి తన చెల్లెలు కూడా వ్రతమాచరించినట్లుగా చెప్పవలనని చెప్పి ధనమును సంగి పంపెను. అతడు బయలుదేరి వచ్చినట మార్గంబున సప్రయత్నంబుగాను ముందు గోలిపోయిన ధనమంతయు స్వాధీనమైనందున సంతోషించి సర్వమును గ్రహించి కాంచీపట్టణమున ప్రవేశించి సమయంబున చతురంగ బలంబుతోడ అతని తండ్రి ఎదుర్కోలుగా వచ్చి ఆ బాలుని అతని తల్లిని కూడా వెంటబెట్టుకుని తన పట్టణమునకు చెల్లి అంతటా నా రాజకుమారుడు తల్లిదండ్రులతో కూడి సుఖముగా ఉండెను. పిమ్మట తల్లియకు భాగ్యవతిను తండ్రియకు సోళరాజును నది మొదలు ఈ వ్రతమును ఆచరించుచు అవిచ్ఛిన్నంబుగా సకల సంపదలను అనుభవించుచుండేది. ఎవరైనా యథోక్త ప్రకారముగా నీ వ్రతము రహస్యమును భక్తియుక్తులై వినినా చదివినా అట్టి వారులందరూ మహాదేవుని అనుగ్రహంబు వలన అనంతంబులకు ఆయురారోగ్య ఔశ్వర్యంబులను పొంది సుఖంబులను అనుభవించి శివ సాన్నిధ్యమును పొందుదురని గౌతమ మహర్షిచే చెప్పబడెను. సూతుండు సౌనకాదులు చెప్పినట్లుగా వ్యాసభట్టారకుండు స్కౌంద పురాణంబునందు వర్ణించెను. కావున సంసారంబునందు సుఖమును శాంతిని పరమేశ్వరానుగ్రహమును సంపదలను పొందుకోరు వారు అందరూ ఈ వ్రతమును చేసి తరింపగలరు. శక్తి కొలది భక్తి శ్రద్ధలతో నీ వ్రతమును చేసినచో అన్నియు లభించును. కేదార వ్రత కథ సమాప్తం.